గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. అయితే అంతియోకులకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరు గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయనా? అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి మీరు చూపించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మా ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమ, మీ వాత్సల్యతను బట్టి ప్రభువా, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి ప్రభువా నాయన, మీ యొక్క ప్రభువా నాయన సార్వభౌమాధికారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా పరిశుద్ధాత్మదేవ మీ యొక్క నడిపింపు ప్రభువా, మీ యొక్క తలంపులు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించండి. విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. కృప చూపించండి. ఈ సమయాన్ని బట్టి ప్రభువా, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీ ప్రేమను మా ఎడల కనపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా, మాతో ప్రభువా నాయన మా పరిస్థితులు ప్రభువా, మా ఆలోచనలు ఎలాగున్నా మాతో మాట్లాడుతూ మమ్మల్ని గద్దిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ప్రభువా, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రతి ఒక్కరిని బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మానసిక వైద్యురాలు ఒక ఆమె, రూత్ బెరెంట్ అనే ఆమె, అంటే మానసిక వైద్యురాలు ఆమె. మన మానసిక పరిస్థితుల్ని ఆమె
అంటే తెలియచేస్తుంది మనకి. మన పరిస్థితి ఎట్లా ఉందని తెలియజేసే ఆమె అనమాట. అయితే ఆమె ఏం చేసిందంటే ఒక పరిశోధన చేసింది. ఎక్స్పెరిమెంట్. ఏం చేసిందంటే ఒక 10 మంది పెద్దవాళ్ళంటే యవ్వనస్తుల నుంచి కొంచెం వయసులో ఉంటున్న వాళ్ళని తీసుకొని ఒక 10 మందిని తీసుకొని ఏం చేసిందంటే ఆమె ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళింది అందరిని. తీసుకెళ్ళి వాళ్ళకేం చెప్పిందంటే వాళ్ళ ముందు ఆహ్, రంగు కలర్స్‌తోని రంగులతో గీతలున్నాయి. లైన్స్ ఉన్నాయి. ఒక బోర్డ్ మీద. ఆ గీతలన్నిట్లో ఏ గీత పెద్దదిగా ఉంది. చాలా గీతలున్నాయి అక్కడ కనిపిస్తున్నాయి. ఆ గీతల్లో ఏ గీత అన్నిటికన్నా పెద్ద గీత? దాని రంగేంటి? మీరు రాయాలి అని ఏం చేసిందంటే ఒకాయనకి చెవిలో చెప్పింది. ఈ విషయం ఒకాయనకే చెవిలో చెప్పింది. అన్నిటికన్నా పెద్ద గీత అంట. అందరికీ ఈ విషయం చెవిలో చెప్తా ఉంది. అయితే ఏం చేసిందంటే మిగతా 9 మందికి అన్నిటికన్నా రెండవ పెద్ద గీత, అంటే పెద్ద గీత తర్వాత పెద్ద గీతని దాని యొక్క రంగుని రాయమని చెప్పింది. 9 మందికి ఏం చెప్పింది? అన్నిటికన్నా పెద్ద గీత తర్వాతి గీత ఏంటి రంగు? ఒకాయనకి మటుకు అన్నిటికన్నా పెద్ద గీత యొక్క రంగు ఏంటి అని. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బోర్డు మీదకెళ్ళి ఆన్సర్ రాయాలి. వాళ్ళు ఆన్సర్ రాయాలి. ఈ 9 మంది ఏం రాస్తున్నారు? అన్నిటికన్నా పెద్ద గీత తర్వాత రంగు రాస్తున్నారు అందరు 9 మంది. అప్పుడు ఈయన చూసాడు. అరే! పెద్ద గీత ఈ రంగులో ఉంది కదా! మిగతా వాళ్ళందరూ ఈ రంగు రాస్తున్నారేంటి? తప్పు రాస్తున్నారు అని అనుకోలేదు. నేనేమన్నా తప్పు విన్నానా? లేకపోతే పెద్ద గీత ఇదే రంగులో ఉందా? అందరూ ఒకలా అయితే నేనొక్కడినే రాస్తే మళ్ళీ తప్పయిపోతదని చెప్పి ఏం చేశాడంటే, రెండవ పెద్ద గీత మిగతా వాళ్ళు రాసినట్టే రాసేసాడు. ఇలాగ ఆమె చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు అంటే 10 మందిని తీసుకురావడం, ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయడం. 10 మందిని తీసుకురావడం, ఇలాంటి సేమ్ అలాగ చేస్తే, అంటే 10 మందిలో ఒకతన్ని పరిశీలిస్తుందనమాట. ఎలాగా అని. అయితే అలాగ చాలా మటుకు చేస్తే 75% మంది తప్పే రాశారు. అంటే మిగతా 9 మంది ఏం చేస్తున్నారు? అదే రాస్తున్నారు. ఎవరు? ఒక 20%, 25% మంది మటుకు అందరూ వేరేది రాసినా, వీళ్ళు వేరేది రాశారు. అంటే మెజారిటీ ఎక్కువ మంది ఈ 9 మంది యొక్క ప్రభావం వాళ్ళ మీద పడిపోయింది. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఈయన రాయాల్సింది పెద్ద గీత రంగు. కానీ 9 మంది వలన ఈయన తప్పు రాస్తున్నాడు. ఇలాగ 75% మంది తప్పే రాస్తున్నారు. 25% మందే కరెక్ట్ రాస్తున్నారు. ఈయనకి చెప్పిందది. సో, దీన్నేమంటారంటే అంటే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి. ఇంగ్లీష్‌లో పియర్ ప్రెషర్ అంటారు కదా! అంటే భార్య, భర్త లేకపోతే పిల్లలు వాళ్ళ ప్రభావం మన మీద పడిపోతది. లేకపోతే చర్చిలో చాలా అందరూ ఒకేలాగున్నారు. కానీ వాక్యం ఇలా చెప్పట్లేదు. కానీ నేను వేరేగా ఉంటే వీళ్ళందరూ నన్నేమనుకుంటారో అని మనం ప్రభావితం అయిపోయే అవకాశం ఉంది. చాలా ఉంది. ఇక్కడ చూడండి ఈ పరిశోధనలో 75% మంది అంటే పియర్ ప్రెషర్‌కి అంటే వాళ్ళ మనుషుల ఒత్తిడికి లోనైపోయారు. వాళ్ళు పెట్టే ఒత్తిడికి లోనైపోయినట్లు మనకు అర్థమవుతుంది. అంటే ప్రజలందరూ ఎట్లా పోతే మనం కూడా అలాగే పోవాలి. మనం అలాగే నడుచుకోవాలి అన్నది మన మీద చాలా ఎక్కువ ప్రభావం మన మీద కనిపిస్తది. మన మీద పడతది. మన దైనందిన జీవితంలో క్రైస్తవులైనా కాకపోయినా ఎలాగైనా సరే. అయితే క్రైస్తవులంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మీద ఇటువంటి ప్రభావం ఉంటే దాని పర్యవసానం చాలా ఘోరంగా ఉంటది. దాని పర్యవసానం అంటే ఇటువంటి వాటికి లోబడిపోతే
మన ఆ బంధువులు కదా, లేకపోతే స్నేహితులు కదా, లేకపోతే అంత మన వాళ్ళే కదా అని మనం అనుకుంటే మనం చాలా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి మనం 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 దేవునికి దూరం అయిపోయి మన పతనానికి మనమే కారణమైపోతాం. ఇది చాలా సింపుల్‌గా అంటే మనకి దీని యొక్క సీరియస్‌నెస్ తెలియకపోవచ్చు. అంటే దాని యొక్క ప్రభావం మనకు అర్థం కాకపోవచ్చు. చాలా చిన్నదనిపించొచ్చు. కానీ మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పియర్ ప్రెషర్ అనేది, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఒత్తిడి అనేది చాలా భయంకరంగా మనల్ని మోసంలోకి నడిపిస్తది. మనల్ని వేషధారులుగా చేసేస్తది. మనల్ని మన మన స్వభావం మొత్తం అంటే మన జీవితమే, మన వైఖరే, మన నడవడికే మార్చేసే ప్రమాదం ఇందులో ఉంది. అదే మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేయాలని మనం కోరుకుందాం. 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చూసారా? ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది అదే. పియర్ ప్రెషర్ అంటే మనుషుల ఒత్తిడి అన్నది చాలా మన మీద భయంకరమైన ప్రభావం చూపిస్తుంది అన్నది ఈ 2 వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. కేఫా ఎక్కడికి వచ్చాడు? అంతియొకయకి వచ్చాడు. అంతియొకయ అంటే అనేక మంది అన్యులు యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి ప్రాంతం. అక్కడ పౌలు భక్తుడు, బర్నబా వీళ్ళంతా పరిచర్య చేస్తా ఉన్నారు. దేవుడి గురించి చెప్తా ఉన్నారు. అయితే అక్కడికి కేఫా వచ్చాడు. అంటే పేతురు వచ్చాడు. పేతురు అక్కడికి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడు అని చెప్తాడు. అంటే చాలా తప్పు చేశావు, తప్పు చేసినట్లు ప్రూవ్ చేయబడింది. తప్పు చేశాడు అన్నది ప్రూవ్ అయిపోయింది. ఎవరు అంటే పేతురు. పేతురు ఎవరు? యేసు ప్రభు వారి శిష్యుడు, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినవాడు, భాషలతో మాట్లాడినవాడు. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల దొరికింది. అటువంటి ఆయన అపరాధిగా తీర్చబడ్డాడు అని చెప్తున్నాడు. చూడండి, మీకు అంటే మీకు ఎంతవరకు ఇది అర్థమవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మీరు నమ్ముతున్నారా? అంటే పేతురు ఇలాగ అపరాధిగా తీర్చబడ్డం అన్నది జరిగే పనేనా? పౌలు ఏమన్నా తప్పు చెప్తున్నాడా? ఏంటి చెప్పండి? ఇలాగ అంటే జరిగింది ఏంటంటే మీకు చెప్తాను. అక్కడ అందరూ కూర్చున్నారు. అందరూ అన్యులు ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తా ఉన్నారు. అయితే యెరూషలేము నుంచి కొంతమంది వచ్చారు. అక్కడ యెరూషలేము సంఘం నుంచి యాకోబు వాళ్ళ దగ్గర నుంచి, అంటే యాకోబు ఎల్డర్‌గా యెరూషలేము చర్చిలో పెద్దగా ఉన్నాడు మనకు తెలుసు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళంతా. అయితే ఆ ప్రాంతం నుంచి కొందరు వచ్చారు. అంటే వీళ్ళ ప్రాంతం నుంచే. ఏ ప్రాంతంకైతే ఏ సంఘానికైతే పేతురు సంబంధించిన వాడో, ఎక్కడైతే వీళ్ళందరూ కలిసి దేవునిలో ఎదుగుతున్నారో ఆ ప్రాంతం నుంచే వీళ్ళు వచ్చారు. పేతురు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచే వీళ్ళు కూడా వచ్చారు. రాగానే పేతురు ఏం చేస్తున్నాడంటే లెగిసిపోయాడు. ఈవెన్ బర్నబా కూడా లేచిపోయాడు. అక్కడ ఉన్న కొంతమంది యూదులు కూడా లెగిసిపోయి పక్కకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు అన్యులతో కూర్చొని భోంచేయడం చూస్తే వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళ మనసులో ఏమనుకుంటారో అన్నది వీళ్ళ ఆలోచన వచ్చి భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయాడు. అందుకని అపరాధిగా తీర్చబడ్డాడు అంటున్నాడు. ఇది నిజమేనా? ఇది అంత పెద్ద సమస్యేనా? కాదా? సమస్య అయితే ఎందుకు పెద్ద సమస్య? ఒకవేళ సమస్య కాకపోతే పౌలు ఎందుకు ఎంత పెద్ద అపరాధి అన్న మాట
పేతురుకి వాడుతున్నాడు? మీకేమన్నా ఆలోచనలు వస్తే చెప్పండి. అంటే పేతురు ఆల్రెడీ ఆయన సువార్త ప్రకటించే పరిచర్యలో ఉన్నాడు. ఆ, యూదులకు పరిచర్య చేసే ఉన్నాడు కదా, పరిచర్య అవునండి, చేస్తున్నాడు. అవును. ఇలా లేచి పౌలు రావటంగానే లేచి బయటికి వెళ్ళిపో, అది కపట ప్రవర్తనగా అనిపించి గద్దించే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకా ఎవరైనా చెప్తారా? అది ఇక్కడ ఏమైందంటే పేతురు వాళ్ళతో కలిసి భోంచేస్తా ఉన్నప్పుడు యూదులు రాగానే భయపడి లేచి పక్కకి వెళ్ళిపోయాడు, వాళ్ళతో కలిసి లేడు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? ఏం పాఠం నేర్చుకోవచ్చు దీని నుంచి చెప్పండి. ఇక్కడ ఇటువంటి సంఘటన నుంచి, పేతురు నుంచి, లేకపోతే పౌలు దగ్గర నుంచి ఎటువంటి పాఠం నేర్చుకోవచ్చు? ఎందుకు పౌలు భక్తుడు అటువంటి అంటే అపరాధిగా తీర్చబడ్డాడు అన్నది ఎంత ధైర్యంగా అలాగే ఎలాగ చెప్పగలుగుతున్నాడు అంత పెద్ద ఆయన్ని? అంటే పౌలు మరి రోషం కలిగిన దైవ సేవకుడు. ఆయన 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 మరి ఆయన రోషం కలిగిన సేవకుడుగా పాపాన్ని పాపంలాగా ఎత్తి చూపిస్తుంటున్నాడు. సో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమన్నా ఉంటే చెప్తారా? అంటే ఇక్కడ దిద్దుబాటు అసహ్యం కాకూడదు. పేతురు సరి చేస్తున్నాడు కదా, మరి పౌలు సరి చేస్తున్నాడు పేతుర్ని. అదే దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు, వాక్యం ద్వారా సరి చేస్తున్నప్పుడు, మనల్ని కరెక్షన్ చేస్తుంటున్నప్పుడు వాక్యం ద్వారా, మరి మనం కూడా వాక్యానికి ఆ గద్దింపుకు హెచ్చరికకు మనం విధేయత చూపించాలి. దిద్దుబాటు అసహ్యం కాకూడదు అనుకోవాలి. ఇంకెవరైనా చెప్తారా? ఇక్కడ ఈ యొక్క సందర్భం నుంచి మనం ఏమన్నా పాఠాలు నేర్చుకోవచ్చా? పౌలు భక్తుల నుంచి, లేకపోతే పేతురు యొక్క ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనకు అర్థం అవుతున్నవి ఏంటంటే, మనకి ఏం అర్థం అవుతున్నాయి? ఇంకోటి ఏంటంటే, ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడు గద్దిస్తున్నాడు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? దాని నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? మనం ఇప్పుడు ఏదో టైంలో ఏదో బలహీనతకు మనం లోన్ అవుతాము. సో బలహీనతకు ఇదైతున్నప్పుడు సాతానుకి సమ్ టైమ్స్ మనం టెంప్ట్ అయినప్పుడు దేవుడు మరి మన దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మన మనసాక్షి గద్దిస్తుంటప్పుడు దేవుని దగ్గర మన పశ్చాత్తాపడి ఆయన మన తప్పును ఒప్పుకోవాలి, ఆయన ఎందుకంటే ఆయన క్షమించడం. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకా ఎవరైనా చెప్తారా? ఈ సందర్భం టైంలో పేతురు ఆల్రెడీ అంటే చాలా చోట్ల సువార్త ప్రకటించి కొంచెం పేరుండి, అంటే తన ఒక పొజిషన్ లో ఉన్న అతను. పౌలు అంటే స్టార్ట్ చేస్తున్న అతను, అప్పుడప్పుడే అంటే రీసెంట్ పేతురు కన్నా చాలా జూనియర్. ఆల్రెడీ పేతురుకి అక్కడ యెరూషలేం కౌన్సిల్ లో మొత్తం క్లారిటీ ఉంటది అన్యజనుల గురించిన విషయంలో. సో అయినా కూడా ఆయన ఏంటంటే యూదుల్ని చూసేసరికి అమ్మో మళ్ళీ నేను అన్యజనులతో ఉంటే మళ్ళీ ఏమన్నా నా గురించి ఏమనుకుంటారో అని ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. బట్ పాల్ మాత్రం అంటే కరెక్ట్ గా అతను చెప్పాడు అక్కడ నిలబడి. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా పాఠాలు మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే, ముందు వారమే మనం ఒక మాట చదువుకున్నాం. దేవుడు నరుని వేషాన్ని చూడడని చెప్పి 6వ వచనంలో మనం నేర్చుకున్నాం. దేవుడు అసలు నరుని వేషాన్ని చూడట్లేదు. ఆ ఆలోచన తీరు మనకు రావాలి అని మనం లాస్ట్ వీక్ అర్థం చేసుకున్నాం. అదే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు పౌలు భక్తుడు, దానికి ఉదాహరణ అయితే ఇలా జరిగింది ఒకసారి అని చెప్తున్నాడు. సో అంటే దానికి ప్రూఫ్ అంటే నేను కూడా ఒకళ్ళు పెద్దవాళ్ళు ఒకళ్ళు చిన్నవాళ్ళు ఇలా చూడకూడదు, ఎందుకంటే దేవుడు చూడట్లేదు, అలాగా నేను కూడా చూడకూడదు అన్నది పౌలు అక్కడ ఉదాహరణకి నేను ఇలా చేశాను. ఎందుకంటే పేతురు ఇలా చేశాడు, ఇలాంటి ప్రవర్తన అన్నది అన్యుల దగ్గర ఉన్నప్పుడు, యూదులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రవర్తన సరైనది కాదని, అన్యుల దగ్గర ఇలాంటి ప్రవర్తన అన్నది సరైనది కాదని చెప్పాల్సిన బాధ్యత ఉంది పౌలు భక్తునికి. ఎందుకంటే మనందరం కూడా ఇటువంటి అంటే ఎవరైనా సరే ఇటువంటి ప్రవర్తన సంఘంలో కానీ, ఇంట్లో కానీ, మన పిల్లలు కానీ, కుటుంబంలో కానీ
ఒకరినొకరు హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేర్చుకోవాలి. అయితే ఇంకొకటి, ఎవరైనా మనం అలాంటి ప్రవర్తన చేసినప్పుడు పేతురులాగా, మనం గాని ఇటువంటి పీర్ ప్రెషర్‌కి లోనై, అంటే మనుషుల సొంత ప్రజల యొక్క ఒత్తిడికి లోనైనప్పుడు ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, ఆ గద్దింపుని తీసుకునే మనసు మనకుండాలి. అది ఎలాగా? ఇదంతా కూడా మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే ఇటువంటి సంఘటనలు ఈజీగా, అంటే దేవుడు అటువంటి కరెక్షన్ చేస్తా ఉంటాడు. ఇది ఎవరు కూడా ఏమి ఫీల్ అవ్వరు. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతూ, దేవుని మీద ఆధారపడుతూ పరిచర్యలో ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మంచే జరుగుతుంది, కానీ చెడు జరగదు. కానీ చూడండి, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవునికి లోబడి దేవుని యొక్క భయం లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే, ఇప్పుడు పేతురు అనుకోవచ్చు కదా, నేను ఎప్పుడు యేసు ప్రభు వారితో కలిసి ఉన్న ఆయన్ని నేను, మొట్టమొదటిగా శిష్యుడిలో ఉన్న ఆయన్ని నేను, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి భాషలతో మాట్లాడి దేవుని ప్రత్యక్షత దొరికింది ముందు నాకు పౌలు కన్నా అని అనుకొని ఉంటే ఆ గద్దింపుని తీసుకోలేడు. కానీ పౌలు భక్తుడు అపరాధి అన్న మాట, తీర్చబడ్డాడు అని ఈజీ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే కారణం వాళ్ళు కూడా అలాగ తీసుకునే వాళ్ళు కాబట్టే పౌలు భక్తుడు ఈజీగా వాళ్ళని అందరి ముందు కరెక్ట్ చేయగలుగుతున్నాడు, అందరి ముందు వాళ్ళకి చెప్పగలుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా చేయకూడదు, ఎందుకంటే అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతున్నాడు అని అంటే, వాళ్ళకి చెప్పగలుగుతున్నాడంటే అవతల వాళ్ళు కూడా అలా తీసుకునే మనస్తత్వం ఉంది. దేవునికి అందరూ లోబడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి మన సంఘాల్లో, మన కుటుంబాల్లో ఉండాలి. ఇటువంటి పరిస్థితి ఉండాలి. ఉంటేనే మనం దేవునిలో ఎదగలం. ఇటువంటి సమస్యలు సైతాను సంఘ జీవితాల్లో ప్రతిరోజు తీసుకొస్తానే ఉంటాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి సమస్యలు, మన బలహీనతలు సైతానికి, అపవాదికి తెలుసు. వాడు అందుకనే తీసుకొస్తా ఉంటాడు. ఇటువంటి సమస్యల్ని మనకు తీసుకొస్తుంటాడు, మన బలహీనతల్ని వాడుకొని. కానీ మనం వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి లోబడి, దేవునికి గద్దింపుకు లోబడి, అవతల వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరని ఆలోచించుకోకుండా మనం గాని మనసులోకి తీసుకోగలిగే పరిస్థితి ఉంటే మన జీవితాలు దేవునిలో ఎదిగి దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే అదే పాయింట్ నుంచి ఆ గద్దింపు తీసుకోలేకపోతే అక్కడి నుంచే మనం బ్యాక్ స్లైడ్ అయిపోతాం, అంటే వెనక్కి పడిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతాం. అది భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఒకప్పుడు ఆత్మీయంగా మనల్ని దేవుడు ఎంతో వాడుకొని ఉండొచ్చు, మన ఆత్మీయ పరిస్థితి చాలా గొప్పగా ఉండొచ్చు, అయినా సరే మనం తప్పు చేసే అవకాశం ఉంది. సంఘంలో, కుటుంబంలో, ఎక్కడైనా ఎటువంటి వాళ్ళైనా, దేవుని ప్రత్యక్షత దొరికిన, బైబిల్ మనం చదువుకుంటున్నా, మనమే బైబిల్ బోధించే వాళ్ళమైనా, ఎవరైనా సరే బలహీనతలకు లోనైపోయే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ పేతురు ఏమనుకుంటున్నాడు? అయ్యో బాబు, యూదులు ఏమనుకుంటారో అని భయపడిపోతాం. యూదులు ఏమనుకుంటారో, వాళ్ళు చూస్తేనే వేరైపోతా ఉన్నాడు అక్కడి నుంచి. అది ఆయనకి ఆ క్షణంలో అర్థం కాకపోయి ఉండొచ్చు దాని పర్యవసానం పౌలు భక్తునికి అర్థమైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తునికి అటువంటి ప్రత్యక్షత ఇచ్చాడు. ఇలాగా అన్యులు రేపొద్దున అన్యులు చూశారనుకోండి, ఏమనుకుంటారు? చూస్తున్నారు అన్యులు, వాళ్ళు ఏమనుకుంటారు? ఓ, మేము తక్కువ వాళ్ళమా, ఓ వీళ్ళకి కూడా ఇటువంటి భేదాభిప్రాయం ఉంది అని వీళ్ళని బట్టి వాళ్ళు సువార్తకి, యేసు ప్రభు వారికి, క్రీస్తుకి దూరం అయిపోయే అవకాశం ఉంది కదా, అయిపోతారు. అది ఎంత ప్రమాదకరమో చూడండి. మనల వలన వేరే వాళ్ళు ఆత్మీయంగా పతనం అయిపోతున్నారంటే అది చాలా సీరియస్గా మనం తీసుకోవాల్సింది. ప్రాక్టికల్గా క్రిస్టియానిటీ అనేది చాలా జాగ్రత్తగా, దైవ సేవకులైనా మనం ఒక 10 మందిని మనం నడిపిస్తున్నామన్నా, మన కుటుంబం మనం ఆత్మీయంగా జాగ్రత్తగా మన పిల్లల్ని, మన భార్యని,
భర్తని జాగ్రత్తగా మనం ఒకరికొకరం సాయం చేసుకొని నడిపించుకోవాలనుకున్నా గద్దింపులు తీసుకోవాలి. భార్య భర్తకు చెప్పొచ్చు, భర్త భార్యకి చెప్పొచ్చు, ఒక్కొక్కసారి పిల్లలు చెప్పొచ్చు తల్లిదండ్రులకి. అది నేను సంఘంలో నేర్చుకున్నాను, మీరు ఇలాగ ఉండట్లేదు తల్లిదండ్రులుగా అని పిల్లలు చెప్పొచ్చు. మన పిల్లలు మారు మనసు పొంది వాళ్ళు దేవునిలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు చాలాసార్లు. నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు అని మనం అనుకుంటే మన పతనం అక్కడే స్టార్ట్ అయిపోతుంది. అక్కడే ప్రారంభం అయిపోతుంది. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఇది సువార్తకి, యేసుప్రభు వారికి, సంఘానికి సమస్య. చాలా చిన్నదిగా అనిపించవచ్చు. వీళ్ళు చేసిన ప్రవర్తన, బర్నబా గాని, అక్కడ ఉన్న పేతురు గాని, వాళ్ళు గాని చేసిన ప్రవర్తన అన్నది చిన్నది కాదు. అందుకనే అపరాధిగా అయిపోయారు అని చెప్తారు. తెచ్చబడిపోయారు. సో, మనం ఇటువంటివి అర్థం చేసుకోవాలి. మనం నేను ఎంత అద్భుత కార్యాలు చేశాను. నేను ప్రార్థన చేస్తే హీలింగ్స్ స్వస్థతలు అయిపోయినాయి. నాకు చాలా బాగా తెలుసు. వాక్యం అంతా నాకు తెలుసు. నేను బైబిల్ ఎన్నోసార్లు చదువుకున్నా. ఇటువంటిది గాని మనలో ఉండి, ఇటువంటి అభిప్రాయం మన మీద మనం కలిగి ఉండి, ఎవరో ఒక చిన్నవాళ్ళు వచ్చి మనకి ఏదైనా హెచ్చరిక ఇస్తే నీ పరిస్థితి బాలేదు, నువ్వే బోధకుడు అయింది, నువ్వెలా ఉన్నావేంటి, లేకపోతే నువ్వు దేవుడు అందరికీ చెప్తూ నువ్వే సరిగ్గా లేవేంటి అని ఎవరైనా చెప్పినప్పుడు తీసుకొని మార్చుకోవడానికి ఇష్టపడాలి. అవునా, ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు నడిపించబడుతున్నారని మనకు అర్థమైతే మనం వెంటనే మార్చుకోవాలి. మన వైఖరిని మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఆఫ్ కోర్స్ ఒక్కొక్కసారి అందరూ దేవుని చేత నడిపించబడి మనకి హెచ్చరికలు ఇవ్వరు. అన్నిసార్లు కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనుకోవడానికి లేదు. పౌలు భక్తుడు దేవుని చేత నడిపించబడ్డాడని వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఒక్కొక్కసారి దేవుని చేత నడిపించబడిన వాళ్ళు కూడా మనల్ని గద్దించే అవకాశం ఉంది. అది అపవాది గద్దింపు. అపవాది మనల్ని డిస్కరేజ్ చేయడానికి చాలాసార్లు ఇలా కూడా చేస్తాడు. అంటే మనల్ని తగ్గించేయడానికి, అంటే పరిచర్య చేయకుండా, మనం పరిచర్యలో ముందుకెళ్ళకుండా చేయడానికి కూడా చేసేవాళ్ళు ఉంటారు. కానీ అది వేరే. కానీ ఇక్కడ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎటువంటి వారైనా పడిపోయే అవకాశం ఉంది, తప్పులు చేసే అవకాశం ఉంది. మనం పెద్దోళ్ళం అవ్వచ్చు, మనం ఇంకొకళ్ళకి నడిపించే వాళ్ళం అవ్వచ్చు. అయినా సరే మనం ఎప్పుడు నేర్చుకుంటూ భయంతో, వణుకుతో మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చివరి దాకా. కొన్ని మాటలు చదువుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. చూడండి, పాపం చేస్తే దాని వలన సంఘం చెడిపోద్ది అనుకుంటే, దాని వలన వేరే వాళ్ళు క్రైస్తవులు లేకపోతే అప్పుడప్పుడే యేసు ప్రభు వారిలో ఎదుగుతున్న వాళ్ళకి చాలా సమస్య అయిపోద్ది, ఆ ప్రభావం వీళ్ళ మీద పడిపోతుంది అని అనుకుంటే తక్షణమే మనం హెచ్చరించాలని బైబిల్ గ్రంథం చెప్తోంది. తక్షణమే మనం హెచ్చరించాలి. టాలరేట్ చేయకూడదు పాపాన్ని. సంఘంలోనే కాదు, మన వ్యక్తిగత జీవితంలో పాపం తొంగి చూస్తుంది. ప్రతిరోజు పాపం మనల్ని శోధనలు, మన బలహీనతలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. సీరియస్గా తీసుకోవాలి. పాపం అంటే, తప్పులంటే మనం దేవునికి వ్యతిరేకం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో, నీ కన్ను అభ్యంతర పెట్టిందా, చెయ్యి అభ్యంతర పెట్టిందా, కన్ను తీసేయి, చెయ్యి తీసేయి, కాలు తీసేయి. అంత సీరియస్, అంటే అంత ప్రభావం వస్తుంది. అంటే ఏమన్నాడంటే యేసుప్రభు వారు, మొత్తం శరీరం అంతా నరకంకి వెళ్ళిపోయే బదులు కాలు లేకుండా, కన్ను లేకుండా వెళ్ళడం బెటర్ కదా. అంటే అర్థం ఏంటి, మనం పాపాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది దీనివల్ల ఏం పెద్ద, ఇది చిన్నదేనండి, చిన్న తప్పేనండి అనుకుంటాం మనం. అది మన క్రైస్తవ జీవితం, మన ఆత్మీయంగా పతనం ప్రారంభమైపోతుంది. సో హెచ్చరించాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. జేమ్స్ 5:19-20. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన యెడల
పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూసారా ఎంత చక్కగా ఉందో. మనం సాయం చేస్తున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు పేతురికి సాయం చేస్తా ఉన్నాడు. ఆయనకి తెలియకుండానే డ్రిఫ్ట్ అయిపోతున్నాడు. సాయం చేస్తున్నాడు యాక్చువల్గా. నిజానికి ఆయన చేసిన పని చాలా మంచి. పౌలు ఎంత మంచి చేసావు అన్నది ఆయనకి అర్థమైపోయి ఉంటుంది పేతురికి తర్వాత. ఎందుకంటే దేవుడు పేతురికి చూపించాడు, అన్యులను మిమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నానో మీ ఎడల నాకు ఎలాంటి ప్రణాళిక ఉందో, ఇశ్రాయేలీల పట్ల ఎటువంటి ప్రణాళిక ఉందో అన్యుల పట్ల కూడా అటువంటి ప్రణాళికే ఉంది నాకు కూడా అని. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, మనకు తెలుసు ఈ సంఘటన. 10వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 16 వరకు చదువు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. చూడండి, ఇదంతా ఎందుకు దేవుడు ఆయనకి ఇటువంటి దర్శనం కలిగిందంటే, పైనుంచి నిషేధించబడినవి నేను తినను అన్నది వాళ్ళ యూదులకు ఉన్నటువంటి ఆచారం. వాళ్ళు తినరు నిషేధించబడినవి కదా యూదులు అనేవాళ్ళు. సో అంటే అర్థం ఏంటి? ఆ నిషేధించబడినవి తినేవాళ్ళు ఎవరంటే అన్యులు. వాళ్ళు ఏదన్నా తినేస్తారు. కానీ వాళ్ళ పట్ల కూడా దేవుని ప్రేమ, ప్రణాళిక ఉంది. కానీ దేవుడు చెప్తే ఇది తినొచ్చని దేవుడు చెప్తే తినాలి కదా. దేవుడు చెప్పినా సరే నేను తినను అంటే తినొద్దు అన్నోడు దేవుడే కదా. తినొద్దు, ఇలాంటివి తినొద్దు అని పవిత్రత గురించి నేర్పించడానికి, హోలీనెస్ నుంచి పరిశుద్ధమైన జీవితం గురించి వాళ్ళు అర్థం చేసుకోవడానికి, నేర్పించడానికి, వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళని వాళ్ళకి తెలియజేయడానికి దేవుడు ఇటువంటివి పెట్టాడు వాళ్ళ మధ్య. కానీ వాళ్ళు అసలు వదిలేశారు. అసలు వదిలేసి ఈ ఆచారాల మీద పడిపోయారు. ఇవి తినకూడదు, అవి తినకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, ఇలాగ ఉండాలి. ఇవి ఎక్కువైపోయింది. దానివల్ల దేవుణ్ణి మర్చిపోయే అవకాశం ఉంది. దేవుణ్ణి మర్చిపోయారు కూడా 90%. సో కాబట్టి అది అటువంటి దర్శనం పేతురుకు వస్తాం. పైనుంచి జంతువులు వస్తున్నాయి, ఆకాశ పక్షులు, చతుష్పాద జంతువులు అన్ని పైనుంచి దిగి దుప్పట్లో నుంచి, పైనుంచి దుప్పటి దిగింది, ఆ దుప్పట్లో ఇవన్నీ ఉన్నాయి. అవి తినమంటున్నాడు దేవుడు. నేను తిన్నంటున్నాడు. 3 సార్లు ఇలాగ జరిగింది. తినమని 3 సార్లు దేవుడు పంపించాడు. 3 సార్లు రిజెక్ట్ చేశాడు, నేను తిననని. కానీ ఆ తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత కింద కొర్నేలి ఇంటికి తీసుకెళ్ళడానికి కొంతమంది వచ్చారు. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళంటే అప్పుడు అర్థమైంది దేవునికి అన్యుల పట్ల కూడా ప్రణాళిక ఉందని అప్పుడు తెలుసుకున్నారు. అప్పుడు వరకు ఏమనుకునేవాళ్ళు? అన్యులు అంటే వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళని దేవుడు పట్టించుకోడు, వాళ్ళను రిజెక్ట్ చేసేసాడు అనుకునేవాళ్ళు. కానీ అది నిజం కాదు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 28వ వచనం చదువుతారా? అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు.
అబ్బా! చూడండి. అర్థమైపోయింది పేతురుకి. ఇది నాకు దేవుడు ఈ దర్శనం దీనికోసం ఇచ్చాడు. దేవుడు చెప్తే ఏది నిషేధింపబడినది కాదు. కృప మీద ఆధారపడే జీవితం అంటే ఇదే. దేవుడు చెప్పింది చేయడమే కృప మీద ఆధారపడి బ్రతికేది. యేసు ప్రభు వారి జీవితం అది. దేవుని చిత్తం చేయడం అన్నది. మనం అర్థం చేసుకో. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చూడండి. పౌలు భక్తుడు ఏదైతే 6వ వచనంలో చెప్పాడో ఆ ప్రత్యక్షత అంతా పేతురు భక్తునికి దొరికింది. దేవుడు పక్షపాతి కాదు. అన్యులకు ఎలాగ ప్రేమిస్తున్నాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అన్యుల్ని కూడా అలాగే వాళ్ళ పట్ల కూడా ప్రణాళిక ఉంది దేవునికి అని అర్థం చేసుకొని మనం ఇటువంటి భేదాభిప్రాయాల్ని ఒకళ్ళ ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఆచారాలు, వ్యవహారాలు, చిచ్చిచ్చి ఇవి తింటారా మీరు అనడం. ఎవరైనా ఏదైనా తింటున్నారు అనుకోండి, ఆ మధ్య ప్రపంచం అంతా కూడా చైనా దేశం మీద పడిపోయినట్లు చిచ్చిచ్చి గబిలాలు తింటున్నారని, అలాగా మనం అటువంటి ఆలోచన తీరే మంచిది కాదు కదా. అటువంటి ఆలోచన తీరే మంచిది కాదు. ఎవరి ఫుడ్ వాళ్ళది, ఎవరి కల్చర్ వాళ్ళది. అటువంటి ఆలోచన తీరే మంచిది కాదు. ఎవరి ఫుడ్ వాళ్ళది, ఎవరి కల్చర్ వాళ్ళది. అన్యులు అలాగ వాళ్ళు అటువంటి ప్రజలు అలా బ్రతికారు. అలాగే వాళ్ళ పుట్టుక, వాళ్ళ కల్చరు అది అలా ఉంది. వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని వాళ్ళ జీవితాలు మార్చుకుంటా ఉన్నారు. దానికి తిండికి, బట్టలకి, ఆచారాలకి సంబంధం లేదు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యూదులు ధర్మశాస్త్రం వైపు తిప్పేస్తా ఉన్నారు. ఎవరైతే క్రైస్తవుల్లాగా మారారు యూదులు అనేవాళ్ళు, వాళ్ళ పాత సిద్ధాంతాలను తీసుకొచ్చి ఇందులో పెట్టడానికి చూస్తా ఉన్నారు. క్రైస్తవ్యాన్ని అసలు యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశాన్నే వాళ్ళు మార్చేసే ప్రమాదం అక్కడ కనిపిస్తా ఉంది. దాని నిమిత్తం పౌలు భక్తుడు పోరాడుతున్నాడు. చూడండి, ఈ లెటర్ అంతా అటువంటి పోరాటం నుంచి వచ్చినటువంటి మాటలు. చూడండి, ఇప్పుడు చదువుతున్నాను 13, 14 వచనాలు చదువుతున్నాను చూడండి. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకున్నరి గనుక బర్నబా కూడా వేషధారణ చేత మోసపోయాడు. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? చూడండి, ఈ 13, 14 వచనాల్లో వాళ్ళకి తెలియకుండానే ఒక వేషధారణలోకి వెళ్ళిపోయారు. హిపోక్రసీ అంటే యాక్షన్ చేస్తున్నారు. ఏమని, లేదు వీళ్ళతో మేము కలిసి లేము, నేను భోంచేయట్లేదు వీళ్ళతోటి, నేను కలిసి లేనని యూదులు ఆ వచ్చిన యూదుల దగ్గర ప్రవర్తించడానికి యాక్షన్ చేస్తున్నారు. అంటే క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వాళ్ళు యాక్షన్ చేస్తారా అంటే అవును, అవకాశం ఉంది, యాక్షన్ చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనుషుల మీద ఆధారపడి లేదు క్రైస్తవ జీవితం కానీ సువార్త కానీ. మనం ఏమనుకుంటాం, ఒకళ్ళని చూశారనుకోండి నా అసలు తప్పుడే చేయడం అనుకుంటాం. అలాంటిది ఏం లేదు క్రైస్తవ జీవితంలో. దేవుని దృష్టిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అలాంటిది ఏం లేదు. ఒకళ్ళు పాటలు బాగా పాడినంత మాత్రాన వాళ్ళు పెద్ద భక్తులు, లేకపోతే వాక్యం చెప్పినంత మాత్రాన పెద్ద భక్తులు, తర్వాత మామూలుగా చర్చికి వెళ్ళి ఉండేవాళ్ళు తక్కువ వాళ్ళు, అలాగేమి లేదు. అందరూ సమానమే క్రైస్తవ జీవితంలో. కొంతమంది అప్పుడప్పుడే ఎదుగుతూ ఉండొచ్చు, కొంతమంది ఒక 10 సంవత్సరాల నుంచి ఎదుగుతా ఆత్మీయంగా ఎదిగి పరిస్థితి వీళ్ళు కూడా ఎదుగుతారు కొన్ని సంవత్సరాలు పోతే. కాబట్టి ఎవరిని తక్కువగా భేదాభిప్రాయాలతో చూడకూడదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. 14వ వచనం చూడండి, వాళ్ళు అసలు సువార్త క్రమం చొప్పున నడుచుకోవట్లేదని అర్థమైపోయింది.
చూసినప్పుడు కేఫాతో ఏం చెప్తున్నాడు అన్నది 14వ వచనంలో చూడండి. యూదుడు అయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? అంటే నువ్వు యూదుడివే ముందు, కానీ అది ఆ ధర్మశాస్త్రం మీద ఆధారపడి బ్రతకడం ఇంపాసిబుల్ అంతే. యేసు ప్రభు వారు వచ్చాక ఈ లోకానికి వచ్చాక ఆయనతో పాటు ఉండి నేర్చుకున్నది ఏంటి మరి? ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికి వచ్చారు? దానికోసమే కదా, ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికే కదా, ఆ యూదుల ఆచారాల నుంచి వాటి నుంచి విడిపించడానికే కదా. అన్యులు ఎలాగ పాపాత్ములో మనం రోమీయులకు రాసిన పత్రికలు చదువుకున్నాం, చాలా అధ్యాయాలు రాశాడు పౌలు భక్తుడు దీనికోసం. అన్యులు ఎంత పాపాత్ముల్లో ఎలాంటి పాపాత్ములు అని అనుకుంటున్నారో యూదులు కూడా అదే పొజిషన్ లో ఉన్నారు. యూదులు కూడా ఈ ఆచారాల వల్ల వ్యవహారాల వల్ల పాపంలోనే ఉన్నారు. వాళ్ళు ఎంత పాపాత్ములో వీళ్ళు అంతే పాపాత్ములు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు వారు వచ్చిన కారణాన్ని మర్చిపోయి అసలు యేసు ప్రభు వారిని పక్కన పెట్టేసినట్లు చేసి యూదుడు మళ్ళీ యూదులు ఆచారాలని గౌరవించడానికి ప్రయత్నం చేస్తాను. యూదుల దగ్గర వేరే యాక్షన్ చేయడానికి చూస్తా ఉన్నాం. ఇంకప్పుడు అన్యజనుల్ని యేసు ప్రభు వారిని నమ్ముకోమని ఎట్లా చెప్పగలం? మళ్ళీ యూదుల మార్గాల వైపు త్రిప్పుతూ యేసు ప్రభు వారిని నమ్ముకోండి, కృప మీద ఆధారపడండి అని ఎలా చెప్పగలం అని డైరెక్ట్గా పేతురుని అడుగుతా ఉన్నాడు. సో ఇది ధైర్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. వాళ్ళు కూడా, పేతురు కూడా దాన్ని అంగీకరించడానికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డానికి, పౌలు హెచ్చరికలను తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల్ని ఈ మాటలు చెప్పడానికి వాడుకున్నాడు. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. మీరేమన్నా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. అంటే మెయిన్ ఇవాళ మనల్ని దేవుడు ఆత్మీయంగా మనల్ని బాగా వాడుకుంటా, మనము ఆత్మీయంగా బాగా బలపడుతూ వెళ్తూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆత్మీయ గర్వంలోనికి వెళ్ళిపోయి బలహీనమయ్యే ఛాన్స్ ఉంటది అన్నది మెయిన్. అవును. అంటే మన బలహీనతను బట్టి అంటే పియర్ ప్రెషర్ అన్నది మెయిన్ మనం అర్థం చేసుకోవాలి. అంటే సొంత ప్రజలే మనల్ని ఒత్తిడికి లోనైపోతారు. వాళ్ళంతా యూదులు, వాళ్ళందరితోనే వాళ్ళు అంటే ఒక దగ్గర బ్రతికిన వాళ్ళు, అందరు కలిసి ఉన్నవాళ్ళు, కలిసి ఎదుగుతున్న వాళ్ళు. అటువంటప్పుడు వాళ్ళు రాగానే ఏమైపోయింది, వాళ్ళు ఏమనుకుంటారో అన్నది ఎవరు ఏమనుకుంటారు అన్నది కాదు ముఖ్యం. మనం దేవునిలో ఎలాగున్నాము, యేసు ప్రభు వారు ఏం చెప్పాడో అది చూసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని వినకూడదు, వేరే వాళ్ళు ఉంటున్నారు కదా అని వాళ్ళకి భయపడకూడదు. దగ్గర వాళ్ళైనా, చుట్టాలు, బంధువులైనా వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు క్రైస్తవ్యం విషయం. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. ఉన్నతుడా, మా పరిశుద్ధడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా నాయన. మరి రాత్రికాల సమయంలో తండ్రి గల్తీయులకు రాసిన పత్రిక నుండి ప్రభువా నాయన మరి అయ్యా, మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రభువా మీరు మాకు నేర్పించి ఉన్నారు. నిజమే తండ్రి, మానవులంగా నాయన మరి మా యొక్క క్లోజ్ రిలేషన్స్ లో, మా చుట్టుపక్కల ఉన్న వారు, దగ్గర ఉన్న వాళ్ళతో నాయన మరి వాళ్ళు చేసే ఒత్తిడి నాయన ప్రభావం మా మీద పడినప్పుడు ప్రభువా నాయన మరి మేము అటువంటి ఒత్తిళ్ళకి లోను కాకుండా తండ్రి, మా యొక్క పతనాన్ని మేము తెచ్చుకోకుండా, తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఏ విధంగా నాయన సత్య మార్గంలో నాయన నిలబడి ఉండాలో, స్వార్థ సత్యంలో క్రమంగా ఏ విధంగా నడుచుకోవాలో అయా నాయన మరి పేతురు, పౌలు ద్వారా నాయన మరి మాకు వాళ్ళు నేర్పించున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా నాయన. మరి ఎల్లప్పుడూ కూడా నాయన మరి కేవలం నీ యొక్క ఉచితమైన కృపను బట్టి, మీరు ఇచ్చే జ్ఞానమును బట్టే నాయన మరి మేము ఆత్మీయంగా తండ్రి మీరు ఇచ్చేటువంటి వరాలను బట్టే నాయన మరి మేము ముందుకు కొనసాగుతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అయా నాయన మరి ఆత్మీయ గర్వంలోనికి నాయన మరి ఎవ్వరూ వెళ్ళిపోకుండా ప్రభువా నాయన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అయా నాయన మా యొక్క పతనం మా యొక్క చేతుల్లోనే ఉంటది తండ్రి. అయా నాయన అటువంటి స్థితిలోనికి మేము ఎవరు వెళ్ళకూడదు. ఎంత గొప్పగా నాయన నీ చేతుల్లో వాడబడిన వారైనా కూడా నాయన
బలహీనలైపోయే పరిస్థితిని మేము ఇక్కడ చూస్తున్నాం తండ్రి. పేతురు ద్వారా ఆ యొక్క పరిస్థితిని మీరు మాకు చూపించి ఉన్నారు. నాయన నీ యొక్క వాక్యం చేత గద్దింపు వచ్చినప్పుడు నాయన మరి అది ఎవరైనా సరే నాయన ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు ఎవరైనా నాయన గద్దించినప్పుడు లోబడగలిగేటువంటి స్థితిలోనే ప్రభా ప్రతి ఒక్కరూ ముందుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా నాయన మరి ఈ యొక్క బైబిల్ స్టడీ నాయన మరి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. అయితే నాయన మా యొక్క దైనందిక జీవితంలో తండ్రి వీటిని అప్లై చేసుకుంటూ ప్రభా నాయన మేము ముందుకు కొనసాగలిగే కృప మా అందరికీ దయచేయండి. సంఘంలో తండ్రి మీరు ఇచ్చే పరిశుద్ధాత్మ ఇచ్చు ఐక్యతను కాపాడుకుంటూ నాయన ఒకరినొకరం హెచ్చరించుకుంటూ ఒకరినొకరం బలపరుచుకుంటూ నాయన మరి మేము ముందుకు వెళ్ళుటకు ఇవి ఎంతో మాకు ఉపయోగకరమైనటువంటి విషయాలుగా ఉన్నవి. వీటిని మళ్ళీ ధ్యానం చేసుకుంటకు సహాయం దయచేయమని మీరు మా యొక్క జీవితాల ద్వారా మహిమగంత ప్రభావం పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్.